అందరికీ శుభోదయం అండి. ఉదయకాల సమయం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే. దేవుని బిడ్డలారా, ఎవరైతే శక్తిహీనులుగా ఉంటారో అట్టి వారికి దేవుడు బలాభివృద్ధి కలుగజేస్తారని మాట్లాడుతూ ఉన్నారు. యెహోషాపాతు రాజు అనేటువంటి ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి మీదికి మోయాబీలు, అమ్మోనీయులు, మోయానీయులు ముగ్గురు కూడా దండెత్తి వస్తున్నామని ఒక వార్త ఆయన దగ్గరకు వచ్చింది. ముగ్గురు రాజులు కలిసి ఈయనతో యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఆ మాట వినినటువంటి రాజు భయపడి తన మనస్సును దేవుని ఎదుట నిలుపుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలా భయంతో నింపబడిపోయాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నీవే మాకు దిక్కని ప్రార్థన చేస్తున్నాడు. మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ప్రభువా, ముగ్గురు రాజులు కలిపి వస్తున్నారయ్యా, యుద్ధం చేయడానికి మాకు శక్తి సరిపోదు అని ప్రభువుని వేడుకుంటూ ఉన్నాడు. నిజమే, ఒక్కొక్కసారి ఒక సమస్య కాదు, 2-3 సమస్యలు మన మీద ఎగసిపడుతూ ఉంటాయి. ఒక ప్రక్క నుంచి ఒకటి మరొక ప్రక్క నుంచి ఒకటి సమస్యలు ఎగసిపడుతూ ఒకేసారి వాటిని ఎలా డీల్ చేయాలో కూడా మనకి తెలియదు. అంటూ ఉన్నాడు భక్తుడు, మాకు శక్తి చాలదు ప్రభువా, ఈ సైన్యాలను ఓడించడానికి మాకు శక్తి సరిపోదయ్యా. దేవుణ్ణి అడుగుతున్నాడు. కానీ మనం విశ్వసిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు. ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, యుద్ధానికి మీరు వెళ్ళండి, యుద్ధం చేసేవాడు నేను అంటున్నాడు దేవుడు. దేవుడే ఆ రోజు వారి పక్షంగా యుద్ధం చేసి ఈ శక్తిహీనులను నిలబెట్టి వారికి బలాభివృద్ధి కలుగజేసి వారందరి ఎదుట బలవంతులుగా దేవుడు చూపించాడు. ఈ ఉదయకాల సమయంలో మాటలు వింటున్నటువంటి నువ్వు, యెహోషాపాతు రాజు, అయ్యా మాకు శక్తి సరిపోదని అడిగినట్టుగా ఒకవేళ నీకు కూడా శక్తి సరిపోవట్లేదేమో, అదే రాజును దేవుడు నిలబెట్టి బలాభివృద్ధి కలిగినటువంటి వ్యక్తిలా అనేక మంది ఆశ్చర్యపోయేటట్టు ఆ యుద్ధాన్ని దేవుడు జరిగించి ఉన్నాడు. నీవు కూడా కృంగిపోతున్నావేమో, భయపడుతున్నావేమో, తప్పక శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు మన దేవుడు కనుక ఈ మాటలు వింటున్న మీకు దేవుడు బలాభివృద్ధి కలుగజేయునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మీకు వందనములు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు నీవు గనుక పాపమును ఎదిరించగలిగిన శక్తి, మా బలహీనతలను ఎదిరించగలిగిన శక్తి, మా రోగములను ఎదిరించగలిగిన శక్తి, మా సమస్యలను ఎదిరించగలిగిన శక్తి, మా రుణముల నుంచి విడుదల పొందగలిగినటువంటి శక్తి, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలు ఏకీభవించిన వారు ఏ శక్తి కావాలో వారికి ఆ శక్తి, ఆ బలాభివృద్ధి మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ బిడ్డలు రోజంతా వారి పనులకు తోడుగా ఉండి వారి అవసరములన్నీ కూడా తీర్చి నీ బిడ్డలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.